లూకా 23:34. ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. యేసు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. అయితే ఇక్కడ సిలువలో మరణించేటప్పుడు మరి యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాట ఇది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని. మరి యేసుక్రీస్తు ఎంతో దయతో ఎంతో ప్రేమతో ప్రేమించిన వారిని మనం కూడా ఇంట్లో అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఎవరైనా మరి మనమళ్ళని మనమరాలని కానీ బిడ్డలను కానీ వారు ఏమన్నా చేస్తే తండ్రులు కోపం వస్తే వారు మనం ఏమంటామో వాడికి ఏం తెలుసులే పోని అని అంటాం. అట్లాగే ఇజ్రాయేలీలు మరి వారి యొక్క గోత్రముల వారందరూ కూడా మరి దేవుని యొక్క ప్రథములు వాళ్ళు, అంటే ప్రథమ సంతానం. వారిని దేవుడు ప్రత్యేకంగా ఈ భూలోకంలో ఎన్నుకున్నాడు. మరి ఆ విధంగా యాకోబు మరి ప్రార్థించి మరి ఏంటిది దేవుని యొద్ద మరి పొందినటువంటి ఆశీర్వాదమే ఇజ్రాయేలీలు. వారు దేవుని యొక్క గొప్ప జనాంగం. ఆయన సొత్తు మొదటిగా ప్రథమ ఫలం వాళ్ళే. మరి అందుకనే దేవుడు వాళ్ళ పిల్లలు మరి ఆ విధంగా చేస్తుంటే సరేలే అని వారికి తెలియదు నేను యేసుక్రీస్తునని వారు ఎరగకున్నారు. నన్ను వాళ్ళు ఎరగకున్నారు. మోషే ధర్మశాస్త్రము, యెహోవాయే దేవుడు మోషే ధర్మశాస్త్రాన్ని ఈయన వ్యర్థపరుస్తున్నాడు అని వారు తెలియక ఆ విధంగా చేస్తున్నారని కొట్టుచున్న సిలువ వేయుచున్న మరి దూషిస్తున్న వారి గురించి యేసుక్రీస్తు అంటే చెప్తున్నాడు, ఆ విధంగా చెప్తున్నాడు. కానీ మనకు యేసుక్రీస్తు తెలుసు కదా, మరి మనము ఆ విధంగా దేవుని పట్ల మనము బిహేవ్ చేయకూడదు. మనం ఎరిగిన వారు ఎరగరు. ఇంకా ఇప్పటికీ ఇజ్రాయేలీలు యేసుక్రీస్తుని ఎరగరు. ఇంకా వస్తాడనే నమ్మకంతోనే వాళ్ళు ఉన్నారే తప్ప వారు ఇంకను ఎరగక ఉన్నారు. మనం ఎరిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. లూకా 6:28 మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. బ్లెస్ దెమ్, కర్స్ యూ and pray for them which displeaseful